విందాం. నారాయణ భట్టాత్రి గారి 88వ దశకంలోకి వచ్చాం మెల్లగా మనం. ఇది సంతాన గోపాలస్వామి అని ఆ గో ఒక బ్రాహ్మడికి అతని సంతానం అంతా చనిపోతూ ఉంటే అతనికి సంతానం కనుక నేను ఆపలేకపోయినట్లయితే నేను అగ్నిలో దుముకుతాను అని అర్జునుడు ప్రతిజ్ఞ పూని అగ్నిలో పడబోతూ ఉండగా పరమాత్మ అతన్ని ఆపి జీవాత్మ పరమాత్మల యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అతనికి కళ్ళకు కనిపెట్టేటట్టుగా చూపించాడు. ఇప్పుడు ఇందులో చూపిస్తున్నది కథ మనకి మెయిన్ గా ఆధ్యాత్మిక కథ ఏంటి అని అంటే పరమాత్మ యొక్క స్వరూపమే కృష్ణుడు, పరమాత్మ యొక్క స్వరూపమే అర్జునుడు. అర్జునుడుగా జీవాత్మగా ఉన్నాడు, దేవుడిగా కృష్ణుడిగా ఉన్నాడు అని ఇందులో చెప్పబోయేది, ఈ కథలో చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి విషయం. దానికన్నా ముందు చిన్నగా ఒక ప్రాగేవ ఆచార్యపుత్రాహృతి నిశమనయ స్వీ స్వీయ శ- ఆ, స్వీ- స్వీయ సుతాన్ వీక్ష్యాం షట్సుతాన్ స్వీయ షట్సుతాన్ వీక్షాం కాంక్షయ మాతురు మాతురు మాతురుక్త్యా సుతల భువి బలిం ప్రాప్య తానర్చితస్త్వం ధాతుః శాపత్ ధరిణ్యాః అన్విత ఆ, శాపాత్ హిరణ్యాన్విత కశిపు భవాన్ శౌరిజాన్ కంస భగ్నాన్ నానీయన్ ఏనాన్ ప్రాదర్శ్య స్వపదం అనయతాః పూర్వపుత్రాన్ మరీచేః. ఇంత పెద్ద కథ చెప్పాడు ఒక చిన్న శ్లోకంలో. ప్రాగేవ ఆచార్యపుత్రాహృతి నిశమనయ స్వీయ షట్సూన్ వీక్షాం కాంక్షంత్యా మాతురుక్త్యా సుతల భువి బలిం ప్రాప్య తేనార్చిత స్త్వం ధాతుః శాపాత్ హిరణ్యాన్విత కశిపు భవాన్ శౌరిజాన్ కంసభగ్నాన్ ఆనీయైదాన్ ప్రదర్శ్య స్వపదం అనయతాః పూర్వపుత్రాన్ మరీచేః. సాందీపముని యొక్క కుమారుడు అతని చనిపోయినటువంటి వాడిని యమపురికి వెళ్ళి యమపురిలో గురుదక్షిణగా ఆ యమపురిలో ఉన్నటువంటి ఆ పుత్రుని ఆ సాందీపముని యొక్క కుమారుని ఆ తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి అప్పగించాడు కృష్ణుడు. కృష్ణుడు బలరాముడు కలిసి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. గురుదక్షిణగా ఆ ఉమ్, పుత్రుని చనిపోయినటువంటి గురుపుత్రుని మృతుడైనటువంటి గురుపుత్రుణ్ణి సమర్పించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కథ అంతా వ్యాపించింది. వ్యాపించి ప్రాక్ ఏవ ఇత పూర్వము అంటే గురుకుల నివాసంలో ఉన్నప్పుడు ప్రాగేవ ఆచార్య పుత్ర ఆహృతి, ఆచార్యపుత్ర ఆచార్యుని యొక్క సాందీపముని యొక్క ఆ పుత్రు పుత్ర పుత్రుని కుమారుని ఆహృతి తీసుకొచ్చాడు. ఇంతకు మునుపు గురుదక్షిణ కోసము సాందీపముని యొక్క కుమారుని తీసుకొని వచ్చాడు అన్నటువంటి వార్తను నిశమనయ విన్నదైనటువంటి ఈ మాతుహు తల్లి దేవకి దేవి స్వీయ షట్ స్వీయ షట్సూనో వీక్ష స్వీయ తన సొంత కుమారులైనటువంటి షట్ సూను ఆరుగురు కుమారులు. కృష్ణుడి కన్నా ముందు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కన్నా ముందు ఆరుగురు కుమారులు. వాళ్ళు పుట్టగానే కొంతకాలము వాళ్ళతోటి కలిసి ఆడుకున్నప్పటికీ ఆ పెద్దవాడితోటి కలిసి వచ్చి నిన్ను సంహరిస్తాడు అని నారదుడు చెప్పినటువంటి మాటతోటి మొత్తం ఆరుగురు పుత్రులని కూడా మళ్ళీ సంహరించేశాడు కంసుడు. ఆ
చంపివేయబడ్డటువంటి తన ఆరుగురు కుమారులను స్వీయ శక్తి సుత సూనుర్ వీక్ష్య చూడవలను అనేటటువంటి కాంక్షయ, కోరిక చేత, మాతృక్త్య, తల్లి అడిగినటువంటి మాట, నాకు కూడా నువ్వు మృతులైనటువంటి కుమారుని సాందీపమునికి తీసుకొని తెచ్చి ఇచ్చావట, మరి నాకు కూడా అలానే నా కుమారులు ఆరుగురు కుమారులు చనిపోయారు. ఆ చనిపోయిన నా ఆరుగురు కుమారులని కూడా నాకు తీసుకొచ్చి చూపు అని ఆమె అడిగింది. ఉక్త్యా, ఆమె అడిగిన దానికి సుతల భువి బలిం ప్రాప్య తేన అర్చిత త్వం. సుతల భూమిం బలిం ప్రాప్య, ఆ పిల్లలు ఎక్కడున్నారు? బలి ఉన్న చోటటువంటి ప్రదేశంలో ఉన్నారు, సుతలలో ఉన్నారు. అతల వితల సుతల పాతాళ లోకాలు ఉంటాయి కదా, అందులో సుతల కింద ఆ, అధోలోకాలలో ఒక లోకము బలి రాజ్యం చేస్తూ ఉన్నటువంటి స్థలం. సుతల భూమి బలిం ప్రాప్య, బలి వద్దకు వెళ్ళి, తేన అర్చిత త్వం, అతని చేత పూజింపబడి, కృష్ణుడు అంతటువంటి వాడు అంతకుముందు వామనావతారంలో వచ్చి తీసుకొచ్చి తన్ని భూతలం నుంచి తీసుకొచ్చి సుతలంలో ఆపాడు. ఆ వామనావతారంలో ఉన్నటువంటి శ్రీహరియే ఇప్పుడు కృష్ణుడిగా వచ్చాడు ఆ పిల్లల కోసం. వెంటనే బలి అతనిని సత్కరించి అనేక విధాలుగా అతన్ని పూజించి సత్కరించి అర్చించాడు. అర్చిత త్వం, నువ్వు అతని చేత అర్చింపబడ్డావు. ధాతు శాపాత్ హిరణ్యాన్విత కశిపు భవాన్ శౌరిజాన్ కంసభగ్నాన్ ఆనీయనై ప్రదర్శ్య స్వపదమానయతా పూర్వపుత్రాన్ మరీచే. ఈ పిల్లలు ఎవరు అసలు? ఈ పిల్లలు మారీచ మహర్షి యొక్క పూర్వపుత్రాన్. ఇంతకు పూర్వము వాళ్ళు ఆరుగురు కూడా మారీచ మహర్షి యొక్క కుమారులు. ఆ మారీచ మహర్షి యొక్క కుమారులు ఒకసారి ఏం చేశారు? బ్రహ్మదేవుడి యొక్క సభలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు నేను సరస్వతీదేవిని చూసి, ఆహా ఆహా ఈ బ్రహ్మ తన కుమార్తెను వివాహం చేసుకున్నాడు కదా అని ఒక హేళన మాట మాట్లాడారు. ఆ హేళన మాట మాట్లాడినందుకు ధాతుహు శాపాత్, ధాతుకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి శాప కారణంగా, ఎందుకు శాపం ఇచ్చాడు అంటే ఆ కుమార్తెని వివాహం చేసుకున్నాడు అని వాళ్ళు హేళన చేశారు. ఆ చేసినటువంటి హేళనకు ఎక్కిరింతకు బ్రహ్మదేవుడు శాపం ఇచ్చాడు. శాపం ఇచ్చంగానే రాక్షసులుగా జన్మించండి అని శాపం ఇచ్చాడు. శాపం ఇస్తే హిరణ్యాన్విత కశిపు భవాన్, హిరణ్య ఈ హిరణ్యాక్ష హిరణ్య ఆ, కశిపునికి జ హిరణ్యాన్విత కశిపు, మొట్టమొదట వాళ్ళు రాక్షసులుగా జన్మించినప్పుడు హిరణ్యకశిపునికి కుమారులుగా జన్మించారు. ఆ హిరణ్యకశిపునిగా కుమారులుగా జన్మించిన తర్వాత అలా చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళే మళ్ళీ శౌర్యజాన్, శౌరికి జన్మించి ఆ ఆ ఆ పిల్లలే ఆ మారీచి యొక్క సంతానమే మొట్టమొదటగా హిరణ్యకశిపునికి జన్మించి ఆయన శాపంతోటి రాక్షసులుగా జన్మించండి అని అంటే ఆ వాళ్ళే హిరణ్యకశిపునికి జన్మించి ఆ వాళ్ళే మళ్ళీ తిరిగి శౌరిజాన్, శౌరికి జన్మించి, శౌరి అంటే వసుదేవుడు, శూరసేనుని కుమారుడు. శౌరి శౌరిజాన్ శౌరికి జన్మించి వసుదేవునికి జన్మించి కంసభగ్నాన్, కంసభగ్నాన్ కంసుడి చేత భగ్నాన్ సంహరింపబడ్డారు. ఆ పిల్లలే ఆ మారీచ మహర్షి యొక్క పిల్లలే మళ్ళీ హిరణ్యకశిపునికి జన్మించి ఆ తర్వాత మళ్ళీ వసుదేవునికి జన్మించి కంసుని చేత సంహరింపబడ్డారు. ఆనీయాన్ ఏనాన్, ఏనాన్ ఆనీయాన్, వాళ్ళని అందరినీ తీసుకొచ్చి తీసుకొని వాళ్ళకి ఆ చూపించి, తల్లి అయినటువంటి దేవకి దేవికి చూపించి, వీళ్ళు అసలు ఆ, ఆ,
దేవికి గర్భాన జన్మించారు కానీ మారీచ మహర్షి పుత్రులు శాపవశాత్తు ఆ ఇటువంటి జన్మలు రాక్షస జన్మలు ఎత్తి రాక్షస జన్మ నుంచి మానవ జన్మ ఎత్తి కంసుని చేత చంపబడి ఇంత అంతా ఇదంతా జరిగింది వాళ్లకు. ఇదంతా చెప్పి ప్రదర్శ్య వాళ్ళందరినీ చూపి స్వపదం అనయతాహ అందరితోటి వాళ్ళని అప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి పాపానికి తగినటువంటి శిక్షలన్నీ అనుభవించిన వాళ్ళు అయిపోగా స్వపదం అనయతాహ స్వపదం తన పదానికి, తన పదం అంటే వైకుంఠ పదానికి మోక్ష పదానికి అనయత తీసుకుని వెళ్ళి పోయాం. ఆ మారీచ పుత్రులను, ఆ పూర్వపుత్రుల మారీచుని యొక్క పూర్వపుత్రులందరినీ కూడా స్వపదం అనయత నీ పదానికి, నీ సొంత పదానికి, నీ మోక్ష పదానికి, నీ వైకుంఠ పదానికి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయాం. ఇదో కథ. ఇంకో కథ. శృతదే శృతదేవ ఇది శృతం ద్విజేంద్రం బహుళాక్షం నృపతిం చ భక్తిపూర్ణం యుగపత్ యుగపత్తం అనుగ్రహీతు కామః మిథిలాం ప్రాపితం తాపసైః సమేతః. శృతదేవ ఇతి శృతం ద్విజేంద్రం బహుళాశ్వం నృపతిం చ భక్తిపూర్ణం యుగపత్వం అనుగ్రహీతు కామః మిథిలాం ప్రాపితం తాపసైః సమేతః. అటు తర్వాత ఆ విధంగా తల్లికి ఆ పిల్లలని అందరినీ కూడా చూపించి ఆమెకు ఆనందాన్ని చేకూర్చి ఆ తర్వాత ఆ పిల్లలందరికీ కూడా మోక్షాన్ని ప్రాప్తింప చేసి ఆ తర్వాత ఇంకా ఆయన అవతారమే శి- ఆ, ఎవరెవరికి అయితే మోక్షము ఇవ్వాలో, ఎవరెవరైతే విష్ణులోకానికి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ లోకాలకు పంపిస్తూ ఉండటమే ఆయన యొక్కటువంటి పని. సో ఇప్పుడు అదే పని మీద ఇక్కడ శృతదేవ ఇది శృతం ద్విజేంద్రం, ఒక ద్విజేంద్రం ఒక బ్రాహ్మణుడు, ద్విజానాం ఇంద్ర ద్విజేంద్ర బ్రాహ్మణుడు, శృతదేవ ఇది శృతం శృతదేవుడు అని పేరు కలిగినటువంటి ఆ బ్రాహ్మణుడు, బహుళాశ్వం నృపతిం చ బహుళాశ్వం బహుళాశ్వుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి నృపతి రాజును, భక్తి పూర్ణం ఇద్దరు కూడా మంచి భక్తి పరులు, భగవంతుని యందు శ్రీకృష్ణుని యందు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాళ్ళు వీరిద్దరు శృతదేవుడు బహుళాశ్వుడు. శృతదేవుడేమో బ్రాహ్మణుడు, బహుళాశ్వుడేమో రాజు. ఈ ఇద్దరిని కూడా యుగపత్వం అనుగ్రహీతు కామః, యుగపత్తు ఒకటేసారిగా సైమల్టేనియస్ గా, యుగపత్తు ఒకటేసారిగా ఇద్దరిని కూడా అనుగ్రహీతు కామః వాళ్ళిద్దరిని కూడా అనుగ్రహించాలి అని, ఒకేసారి ఇద్దరిని అనుగ్రహించాలి అనేటటువంటి కోరికతోటి అనుగ్రహీతు కామః అనే కోరికతో మిథిలాం ప్రాపిత తాపసై సమేత, తాపసై సమేత అనేక మంది తాపసులతోటి కలిసి, తాపసవరులతోటి కలిసి, తపస్వి జనులతోటి కలిసి, ఋషులు మునులు ఇత్యాదులతో కలిసి మిథిలాం ప్రాపిత మిథులకు చేరావు. వాళ్ళిద్దరికి మిథులకు వచ్చింది ఎందుకు అని అంటే తన తన పనుల మీద కాదు, వాళ్ళిద్దరికీ కూడా మోక్ష ప్రాప్తిని కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మిథుల నగరానికి చేరాడు. గచ్చన్ ద్విమూర్తి ఉభయోర్ యుగపన్నికేత. ఇప్పుడు యుగపత్ ఆ ఏమన్నాడు, యుగపత్వం అనుగ్రహీతు కామ, యుగపత్ వాళ్ళిద్దరినీ మరి ఒకటేసారిగా అనుగ్రహించాలి అనుకున్నాడు. ఒకటేసారిగా అనుగ్రహించాలి అని అంటే మరి బృహదశ్వుడి ఇంటికి వెళ్ళాలా, లేదా ఆ, శృతదేవుని ఇంటికి వెళ్ళాలా? ఇద్దరింటికి వెళ్తే కదా ఇద్దరి దగ్గరికి ఒకటేసారి వెళ్తే కదా వాళ్ళిద్దరికీ కలిపి ఒకటేసారి మోక్షాన్ని ప్రాప్తింపజేయటానికి. అందుకని గచ్చన్ ద్విమూర్తి ఉభయోర్ యుగపన్ నికేతం ఏకేన భూరి విభవై విహితోపచార అన్యేన తద్దినభృతైశ్చ ఫలాద్ ఫల ఫల ఓదనాద్యై తుల్యం ప్రసేదయ తథ చ ముక్తిమాభ్యాం.
గచ్చన్ ద్విమూర్తిర్ ఉభయోర్ ఉపగన్ నికేత ఏకేన భూరి వైభవై విహితోపచార అనే అన్యేన తద్దినభృతైశ్చ ఫలౌదనాద్యై తుల్యం ప్రసేదిత దదత చ ముక్తిమాభ్యాం. ఇద్దరికి మరి ఒకటేసారి ముక్తిని ఇయ్యాలి. ఒకరేమో బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణుడు అంటే ప్రతిరోజు ఆ యాయవారం ఎత్తి లేదా ఆ యాచనకు వెళ్ళి ఏది వస్తే అది దాంతోటి కడుపు నింపుకునేటటువంటి వాడు బ్రాహ్మణుడు. మరి రాజు అంటేనేమో అష్టైశ్వర్యాలు సకల ఐశ్వర్యాలు ఉన్నవాడు. ఇద్దరిని ఒకటేసారి అనుగ్రహించాలి. అందుకని అతను ఏం చేశాడు? గచ్చన్ ద్విమూర్తి, ద్విమూర్తి తనే రెండు భాగాలుగా ఆయన లీలామానుషధారి. ఏ రూపం కావాలంటే ఆ రూపము, ఎలా కావాలి అంటే అలా, ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు కూడా ధరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ. ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి ఒకటేసారి చెయ్యాలి కాబట్టి రెండు రూపాలు ధరించాడు. ద్విమూర్తి, రెండు మూర్తులు ధరించి ఉభయోహో యుగపత్ నికేతం గచ్చన్. ఉభయోహో ఇద్దరి నికేతం ఇంటికి యుగపత్ గచ్చన్ ఒకేసారిగా వెళ్ళాడు. ఒకటేసారి ఆ ఇద్దరి ఇళ్ళకి రెండు రూపాలు ధరించి ఆ ఇద్దరి ఇళ్ళకి శృతదేవుడు బృహదాసుడు ఇళ్ళకి ఇద్దరి ఇళ్ళకి కూడా వాళ్ళు భక్తి పరిపూర్ణులు. ఆ, వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధనలో మునిగిపోయి ఉన్నటువంటి వారు. ఆ సమయంలో అలా భగవంతుడు వాళ్ళ కంటికి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు ఒకటే సారిగా. ఉభయో యుగపత్ గచ్చన్ రెండు ఇద్దరికి ఒకటేసారి వెళ్ళగా ఏకేన భూరి విభవై విహితోపచార, ఏకేన ఒకని చేత అంటే రాజు చేత భూరి విభవై అనేకమైనటువంటి సంపదల తోటి విహిత ఉపచార రకరకాలైనటువంటి ఉపచారాలు చేయబడ్డాడు. అక్కడ ఒక రాజు ఇంటికి వెళ్ళినటువంటి మూర్తి అనేకమైనటువంటి ఉపచారాలు, సేవలు, అర్చనలు, పూజలు, గౌరవాలు, ఆదరాలు, సత్కారాలు ఇవన్నీ అందుకున్నాడు. భూరి విభవై అనేకమైనటువంటి సంపదల తోటి. ఆ సంపద యొక్క విభవం అంతా కూడా అక్కడ ఆయన చూశాడు. అనేక ఆసనాలే కాదు, వస్త్రాలే కాదు, ఆహార పదార్థాలే కాదు, వింజామరలు వీచటమే కాదు, ఇలా రకరకాలైనటువంటి సేవలు, ధనంతోటి విభవముతోటి కూడి చేయగలిగినటువంటి సేవలు, అనేకమైనటువంటి సేవలన్నీ కూడా ఏకైన విహిత ఒకరి చేత చేయబడ్డాయి. అంటే ఆ రాజు చేత చేయబడ్డాయి. మరి అన్యేన రెండో వాని చేత, రెండో వాడెవరు? బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి చేత తద్దినభృతైశ్చ, తత్ దిన ఆ తత్ ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజే ఆ, కబళం తెచ్చుకుంటాడు ఆయన. ఆ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకున్నటువంటి భృతై, ఆ జీవన భృతి, ఆహారం తినడానికి ఏదైతే ఆ రోజుకు తెచ్చుకున్నాడు ఆ తెచ్చుకున్నటువంటి ఆహారమే ఫల ఓదనాద్యై, ఆ పళ్ళు, పళ్ళు, ఓదనాది బియ్యము, ధాన్యము మొదలైనటువంటివి ఆ రోజు ముష్టికి ఆ రోజు యాచనలో ఏమేమి వస్తే తన జీవన భృతి కోసము ఆ రోజు ఆ వచ్చినటువంటి వాటితోటే అతనిని అతనికి ఉపచారాలు చేశాడు. ఈయన దగ్గర ఉన్న సంపద ఇదే. ఆ రోజులో వచ్చినటువంటి ఆ ఉమ్, బియ్యపు గింజలు, 4 బియ్యపు గింజలు, 4 పళ్ళు, వాటితోటే అతనిని అర్చించుకున్నాడు. అర్చించుకోగానే తుల్యం ప్రసేదిత దదత ముక్తిమాభ్యాం. కానీ నువ్వు ఇద్దరికీ కూడా ఆభ్యాం ముక్తిం దదత, ఇద్దరికీ కూడా ముక్తినిచ్చావు. భక్తి పరిపూర్ణులైనటువంటి ఈ బీద బ్రాహ్మణుడికి, సంపదలతో కూడినటువంటి ఆ రాజుకి, ఇద్దరికీ కూడా నువ్వు యుగపత్ ఒకటేసారి వాళ్ళకి ముక్తిని కూడా
ఇచ్చేసావు. ఎందుకు ఇచ్చేసావు అని అంటే తుల్యం ప్రసేదిత. ఇవి రెండు ఆయనకి ఒకటే. నువ్వు పంచభక్ష పరమాన్నాలు తీసుకొచ్చి పెట్టినా ఒకటే. పత్రం పుష్పం ఫలంతో ఏమని ఏది తీసుకొచ్చి పెట్టినా నాకు ఒకటే. భక్తితో సమర్పించిన మనకైతే కథ సినిమాలకు సినిమాలే వచ్చినాయి కదా. తులసి తులసాకు తోటి సాటి. ఆయన భక్తి ఎంత అంటే ఏమైనా తులసాకు ఇచ్చినా కూడా అదే చాలు. భక్తితోటి మనస్ఫూర్తిగా హృదయంతోటి సమర్పణము చేస్తే అది ఆయనకి సంతోషాన్ని ఇస్తుంది, ముక్తికి మార్గము అవుతుంది. తుల్యం ప్రసేదిత. తుల్యం రెండుకి ఒకటే రకంగా సమానంగా అతడు ప్రసేదిత ఆ, అనుగ్రహించాడు, సంతోషించాడు. ఆ సంతోషించి ఇద్దరికి కూడా ఆభ్యాం, వాళ్ళిద్దరికి కూడా ముక్తిం దరత, ముక్తిని ఇచ్చాడు. శ్రీతదేవుడికి, మరి ఇంకా బృహదాశ్రుడికి. ఆ తర్వాత భూయ అత ద్వారావత్యాం ద్విజ ద్విజతనయ మృతిం తత్ ప్రలపానపి త్వం కో వా దైవం నిరుంధ్యతి ఇది కిల కథయన్ విశ్వమోఢా అపి అసోఢ జిష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుజధియా కుంఠితాం చ అస్య బుద్ధిం తత్వారూఢాం విధాతుం పరమ ఆ, పరమ పరమతమ పరమతమ పదప్రేక్షణేన ఇది మన్యే. భూయో అథ ద్వారావత్యాం ద్విజతనయ మృతిం తత్ ప్రలపాన్ అపి త్వం కో వా దైవం నిరుంధ్యాత్ ఇతి కిల కథయన్ విశ్వవోడాపి అసోఢ జిష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుషధియా కుంఠితాం చాస్య బుద్ధిం తత్వారూఢాం విధాతుం పరమతమ పద ప్రేక్షణేన ఇది మన్యే. ఇంకా భూయ అథ అటు తర్వాత ఇలా అలా ఒక్కొక్కళ్ళకి మృక్తిని ఆయన ఇచ్చుకుంటూ పోతూ ఉండగా భూయ ఒకసారి మరొక్కసారి ద్వారావత్యాం, ద్వారావతి నగరంలో, ద్వారకా నగరంలో ద్విజతనయ మృతిం, బ్రాహ్మణుల యొక్క సంతానం, ఒక బ్రాహ్మణుడి యొక్క సంతానము అలా చనిపోతూనే ఉంది. పుడుతున్నారు చనిపోతున్నారు, పుడుతున్నారు చనిపోతున్నారు. తత్ ప్రలాపానపి, వాడు విపరీతంగా ఏడుస్తున్నాడు. భగవంతుడు అయినటువంటి నువ్వు ఇక్కడ ఉండగా మా సంతానం అంతా ఇలా ఎందుకు చనిపోతున్నదయ్యా, ఏంటి నువ్వు ఎందుకు మమ్మల్ని అనుగ్రహించటం లేదు, చేయటం లేదు, చూడటం లేదు అని వాళ్ళు బహు విధాల వాళ్ళు దుఃఖిస్తూ ఉండగా త్వం నువ్వు కోవా దైవం నిరుంధ్యతి ఇది, దైవాన్ని ఎవరు ఆపగలరు, అడ్డుకోగలరు? విధిని ఎవరు ఆపగలరు? దైవం అంటే విధి. దైవం ఆ విధిని ఎవరు నిరుంధ్యాత్, నిరుంధ్యాత్, ఎవరు ఆపగలరు, ఎవరు అడ్డుకోగలరు? ఆయన అన్ని చేయగలడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, అవును మరి చనిపోతున్నారు అలా, మరి విధి అలా ఉంది, విధి ప్రేరేపితంగా వాళ్ళు అలా చనిపోతున్నారు. విధిని ఆపగలిచినటువంటి వాళ్ళు ఓ, ఎవరు? దైవాన్ని ఆపగలిచినటువంటి వాళ్ళు ఎవరు? ఇది కిల కథయన్, కిల కథయన్ ఇలా చెబుతూ ఉన్నావు నువ్వు. విశ్వవోఢాపి అసోఢ, విశ్వవోఢాపి నువ్వు అసలు ఎలాంటి వాడివి? విశ్వాన్నంతా భరించగలిచినటువంటి వాడివి నువ్వు. విశ్వాన్నంతా కూడా నీ భుజస్కంధాల మీద మొయ్యగలిచినటువంటి వాడివి నువ్వు. అయినా సరే ఈ చిన్న విషయం, ఈ బ్రాహ్మణుడి యొక్క సంతానం నశించిపోతూ ఉంటే దానికి నువ్వు అడ్డుకట్ట వెయ్యలేకుండా ఉన్నావా సోడా? దీన్ని నువ్వు ఆపకుండా ఉన్నావు. మొత్తం విశ్వాన్నే నువ్వు భరించగలిచినటువంటి వాడివి. ఈ చిన్న విషయం ఇక్కడ ఈ ఆ, బ్రాహ్మణుడి యొక్క దుఃఖానికి నువ్వు అడ్డుకట్ట వెయ్యలేకుండా ఉన్నావు. దానికి ఇంకా నారాయణ భట్టాత్రి చెప్తున్నాడు అనమాట. జిష్ణోహ గర్వం వినేతుం, జిష్ణు అంటే అర్జునుడు.
అర్జునుని యొక్క గర్వం వినేతం, అతని యొక్క గర్వాన్ని తుడిచిపెట్టాలి అని. ఎందుకు అతనికి గర్వంగా ఉంది అని అంటే, త్వయి మనుజ ధియా, నిన్ను మానవ మాత్రుడుగా అనుకుంటున్నాడు. తన స్నేహితుడు, తన గురువు, తన దైవం, తనలాంటి మానవుడే, కొన్ని అధికమైనటువంటి గుణాలు కలిగినటువంటి మానవుడే అనుకొని నిన్ను మనుజ ధియా, మనుజుడుగా భావిస్తూ భావిస్తూ కుంఠితాంచ అస్య బుద్ధి, అస్య బుద్ధి, అతని బుద్ధి, అతని జ్ఞానము కుంఠితమైంది, ఫెయిల్ అయింది అనమాట. ఇక్కడ తెలుసుకోలేకపోతున్నాడు. పరమాత్మ యొక్క స్వరూపం ఏది అనేది తెలుసుకోలేకుండా అతడు మానవ మాత్రుడే అన్న భావనతోటి ఉన్నటువంటి ఆ అర్జునుని యొక్క గర్వము భంగం చేయించటానికి, ఆ గర్వమును తొలగించడానికి తత్వారూఢం విధాతుం, తద్వారా తత్వారూఢం యథార్థమైనటువంటి విషయం, తత్వము, అవతార తత్వము, కృష్ణ తత్వము, పరమాత్మ యొక్క తత్వాన్ని విధాతుం నేర్పించటానికి, చూపించటానికి పరమతమ పద ప్రేక్షణేన ఇది మంచి. పరమతమ పద ప్రేక్షణ, పరమపదమైనటువంటి ఆ వైకుంఠానికి, వైకుంఠమును ప్రేక్షణేన చూపించాలి అని ఇది మన్యే అని నేను అనుకుంటున్నాను. నీ మనసులో నువ్వు ఎందుకు ఇంతమంది ఈ బ్రాహ్మణుల యొక్క సంతానం అంతా కూడా ఆ, చనిపోతూ ఉంటే వాళ్ళని ఎవరిని రక్షించకుండా ఆ బ్రాహ్మణుడు అంతగా ఏడుస్తూ ఉంటే కూడా, శోకిస్తూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటే కూడా భగవంతుడు దైవ నిర్ణయాన్ని ఎవరు ఆపగలరు అనుకుంటూ ఆ దానిని నిర్లక్ష్యం చేస్తూ ఆ, ఉన్నావే. నువ్వు నువ్వు విశ్వ ఓఢవి, విశ్వాన్నంతటినీ కూడా నువ్వు ఆ విశ్వం యొక్క భారాన్నంతా కూడా నువ్వు భరించగలుగుతున్నటువంటి వాడవు. నువ్వు ఇలా ఇక్కడ సోడ, ఇలా అతనికి ఏమీ సహాయం చేయకుండా నిర్మలంగా నిశ్చింతగా అలా భగవంతుడి పైన భారం వేసి కూర్చున్నాను అన్నట్టుగా కూర్చుంటున్నావు. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తున్నదంటే, నువ్వు ఆ అర్జునుని యొక్క, నిన్ను మానవ మాత్రుడిగా భావించి ఆ నీ ఆ, భావి భావించి తన బుద్ధిమాంద్యం కలిగినటువంటి ఆ అర్జునుని యొక్క గర్వాన్ని భంగం కలిగించాలి అనే ఉద్దేశంతో ఆ తద్వారా ఆ బ్రహ్మ పదము, పరమ పదమును, వైకుంఠపాళిలో ఆడుకునే దాంట్లో ఉంటుంది కదా పరమ పదం అని, ఆ పరమపదమును అతనికి చూపించాలి అని నువ్వు కోరికతోటి ఇలా అంతా కూడా చేస్తున్నావు అని మన్యే నేను అనుకుంటూ ఉన్నాను. ఆయన అనుకుంటున్నాడు, కానీ మరి ఆ రోజు ఒకటి రావాలి కదా. నష్ట న- అష్టాస్య పుత్రాः పునరపి పునరపి తవ తూపేక్షయా కష్టవాదः స్పృష్టः స్పష్టः జాతో జనానామథ తదవసరే ద్వారకామపి పార్థः మైథ్యా తత్రోషితः అసౌ నవమసుతం నవమసుత మృతౌ విప్రవర్య ప్రరోదతం శ్రుత్వా చక్రే ప్రజానాం అపహృతసుతః సన్నివేక్ష్యే స్పృశాన్. ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. నష్టా అష్టాస్య పుత్రాः పునరపి తవ తూపేక్షయా కష్టవాదः స్పష్టः జాతः జనానాం అథ తదవసరే ద్వారకాం అప పార్థः మైత్ర్యా తత్రోషితः అసౌ నవమసుత మృతౌ విప్రవర్య ప్రరోదం శ్రుత్వా చక్రే ప్రతిజ్ఞాం అనుపహృతసుతః సన్నివేశ్య కృషాన్. నష్టాస్య నష్టా అష్టాస్య పుత్రాः, ఒకళ్ళొకళ్ళు చనిపోతున్నారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, 8 మంది సంతానం పాపం ఆ బీద బ్రాహ్మణుడికి. నష్టా అస్య అష్టపుత్రాः, 8 మంది సంతానం అతనికి నష్ట నశించి పోగా, చనిపోగా, పునరపి తవతు ఉపేక్షయ,
అయినప్పటికీ పునః అపి అయినా సరే, ఎంతమంది సంతానం చనిపోతున్నా సరే, తవ తు ఉపేక్షయ, నువ్వు ఉపేక్షించి అక్కడ నిర్లక్ష్యం చేస్తూ, అతను అంతమంది సంతానం చనిపోతున్నా కూడా ఒక్క మాట కూడా అటు చూడకుండా వాటిని రక్షించేటటువంటి ప్రయత్నం ఏమి ఆ, చెయ్యకుండా, నువ్వు అంత ఉదాసీనుడిగా, నిర్లిప్తంగా, ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉండేటప్పటికి, కష్టవాద స్పష్ట జాత జనానాం అథ. మరి ఎంతే కదా, జనాలు మనుషులు ఎలాంటి వాళ్ళు, ఆ, చాలా సహాయం చేసినప్పుడు పొగుడుతారు. ఒక్క చోట ఏదైనా సహాయం చేయంగా చేయకపోతే ఇంతకు మునుపు చేసినటువంటి సహాయాలన్నీ మర్చిపోతారు. ఇంతకు ముందు చేసినటువంటి లీలలన్నీ మర్చిపోతారు. ఇంతకు ముందు చేసినటువంటి రాక్షస సంహారం అంతా మర్చిపోతారు. ఇంతకు ముందు చేసినటువంటి క్రీడలన్నీ ఏ, మర్చిపోతారు. మర్చిపోయి నెగటివ్ గా మాట్లాడటమే సహజమైనటువంటి స్వభావము. కష్టవాద స్పష్ట జాత జనానాం అథ. అథ అప్పుడు ఎప్పుడైతే 8 మంది పిల్లలు ఈ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా చనిపోయేటప్పటికి, ప్రజలందరిలో ప్రజలలో కష్టవాద స్పష్ట జాత. కష్టవాద ఒక అపవాదం, ఒక లోకాపవాదం. ఈ కృష్ణుడు ఏం చెయ్యడులే, కృష్ణుడు భగవంతుడు కాడులే, భగవంతుడైతే ఈ పాటికి మనకి కష్టాలన్నీ తీర్చేవాడులే, అలా అని ఒక కష్టవాదం అంటే ఆ, జనాపవాదం, ఆ, నింద. కష్టవాద స్పష్ట జాత. నాకు మొదటి సంతానం పుట్టినప్పుడు అయ్యో కృష్ణుడు ఏం చేయలేదే అనుకున్నారు. రెండో దానికి, మూడో దానికి, ఎనిమిదవది వచ్చేటప్పటికి ఇంకా ఆ అపవాదము, ఆ నింద స్పష్టంగా జనాలందరిలో వినిపిస్తూ ఉంది. స్పష్ట జాత జనానాం అథ. అథ తదవసరే ద్వారకాం ఆప ప్రార్థన. అత అదే సమయంలో, తదవసరే ఒకానొక అవసరం కారణంగా, ద్వారకాం ఆప పార్థ. పార్థ పార్థుడు ద్వారకాం ఆప, ద్వారకా నగరికి చేరాడు. ద్వారకా నగరానికి వచ్చాడు ఏదో ఒక పని మీద. మైత్ర్యా తత్ర ఉషిత అసౌ. అతడు, ఆ అర్జునుడు మైత్ర్యా స్నేహవశాన, కృష్ణుడితోటి ఉన్నటువంటి స్నేహానికి, తత్ర ఉషిత తత్రైవ, అక్కడే ఆ ద్వారకా నగరిలోనే కొన్ని రోజులు అలా ఉండిపోయాడు. ఉన్న అతడు ఉన్నటువంటి ఆ సమయంలోనే నవమసుత మృతౌ విప్రవర్య ప్రరోదంచ శ్రుత్వా. నవమపుత్ర మృత, 9వ సంతానం యొక్క మృతి, చనిపోవడము, విప్రవర్య ప్రరోధం, ఆ బ్రాహ్మణుడు తీవ్రంగా ఏడవటం, ఆ 9వ సంతానం కూడా చనిపోయేటప్పటికి ఆ బ్రాహ్మణుడు దుఃఖిస్తున్నటువంటి ఆ దుఃఖము, శోకము, ఏడుపు, పెడబుబ్బలు పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉండడము, ఆ రోదనం అంతా కూడా శృత్వా విని, ప్రతిజ్ఞాం చక్రే. అప్పుడు అర్జునుడు ఒక ప్రతిజ్ఞను చేశాడు, ఒక శపథము చేశాడు. ఏమనంటే, అనపహృత సుత, ఒకవేళ గనక నేను నీ కుమారుణ్ణి వెనక్కి గనక తీసుకొని రాలేకపోయినట్లయితే, సన్నివేక్షే కృషాను, నేను కృషానం అగ్నినందు సన్నివేశే సన్నివేశే ప్రవేశిస్తాను. నీ యొక్క, నువ్వు ఏడవకు, ఆగు, నీ కుమారుణ్ణి నేను తెస్తాను. నీ కుమారుణ్ణి గనక నేను తేలేకపోయినట్లయితే ఈ నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని ఒక ప్రతిజ్ఞాం చక్రే, ఒక శపథం చేశాడు. చేసి, మానే సహ త్వాం అపృష్ట్వా ద్విజనిలయగత బాణజాలైః మహాస్త్రైః రుందానః సూతిగృహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే యాం యాం ఇంద్రీం తథా అన్యాః సురవరనగరీర్విద్యయా ఆసాద్య సద్యః మోఘోద్యోగః పతిష్యన్ హతభుజిత భవత సస్మితం వారితః అభూత్.
మాని సహ త్వాం అపృష్ట్వా ద్విజనిలయ గతః బాణజాలైర్మహాస్త్రైః రుంధానః సూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే యాం యాం ఐంద్రీం తథా అన్యాః సురవర నగరీర్ విద్యయా ఆసాద్య సద్యో మోగోద్యోగః పతిష్యన్ హుతభుజి భవతా సస్మితం వారితః భూత్. ఆ మాని అయినటువంటి అభిమాని అయినటువంటి ఆ సహా ఆ అర్జునుడు అభిమాని అంటే తన ప్రతాపము మీద తన శౌర్యము మీద ఆ, త- తన సాహసం మీద అభిమానం కలిగినటువంటి వాడు, గర్వము కలిగినటువంటి వాడు. మాని సహా అతడు ఆ అర్జునుడు ఆ, అభిమానవంతుడైనటువంటి అంటే ఇంకొకళ్ళ సహాయాన్ని అర్చించటము యాచించటము అంటే ఇష్టం లేని తనం అన్నమాట. ఎందుకంటే తన శౌర్య ప్రతాపాల పైననే, తన ఆ, ధైర్యం పట్లనే, తన సాహసం పట్లనే తనకి విపరీతమైనటువంటి విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నవాడు. మాని సహా త్వాం అపృష్ట్వా, త్వాం నిన్ను, అక్కడ ద్వారకా నగరంలోనే ఉన్నాడు, కృష్ణుడి ఇంట్లోనే ఉన్నాడు. కృష్ణ కృష్ణ నేను అలా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళొచ్చు కదా, చెప్పి వెళ్ళలేదు. అపృష్ట్వా, త్వాం అపృష్ట్వా నిన్ను అడగకుండానే ద్విజ నిలయగత ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి బాణజాలై మహాస్త్రై సూతి గృహం రుంధాన, ఆ ఎక్కడైతే ఆ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు, ఆ సూతి గృహం అంటే ఆ పురిటి ఇల్లు, ఆ పురిటి ఇల్లును అంతటిని కూడా బాణజాలై మహాస్త్రై, గొప్ప గొప్ప అస్త్రాలతోటి, మహాస్త్రాలతోటి, బాణ జాలములతోటి, సమూహాలతోటి, రకరకములైనటువంటి బాణాల సమూహాలతోటి ఆ సూతి గృహాన్ని అంతటినీ కూడా ఆ దీని ఆ శృతి గృహాన్ని, ఆ పురటి ఇంటిని అంతటిని కూడా రుంధన్ నిలిపి వేశాడు, కప్పి వేశాడు. అంటే ఆ పిల్లవాడి శవం ఎక్కడికి వెళ్లకుండా ఉండడానికని ప్రయత్నము చేశాడు. చేసినప్పటికీ కూడా పునరపి సహసా దృష్ట నష్టే కుమార్, పునరపి మళ్ళీ చూసేటప్పటికి సహసా వెంటనే దృష్ట నష్టే కుమారి, అన్ని అలా ఉండంగానే తన యొక్క రకరకాలైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ వేసి అలా ఉండగానే ఆ దృష్ట నష్టే కుమారి, ఆ కుమారుడు కాస్త దృష్ట నష్టే కనబడకుండా మాయమైపోయాడు. పురిటి పురిటింట్లో ఉన్నటువంటి ఆ పిల్లవాడు కాస్త కనబడకుండా మాయమైపోయాడు. మాయమైపోగానే అర్జునుడు యామి యామ్య యామి యామ్యం ఐంద్రీం యామ్యాం ఐంద్రీం తథా అన్యాన్ ఆ, సురవర నగరీన్, అన్ని చోట్లు పాపము. యామ్యాం యామ్యాం అంటే యముని యొక్క నగరి, యమనగరం, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి యమపురి. ఫస్ట్ మొట్టమొదట ఎవరన్నా చనిపోయారంటే యమపురికే కదా వెళ్తారని అనుమానం. అందుచేత ఫస్ట్ ఆ యమపురికి వెళ్ళాడు. ఆ తర్వాత ఐంద్రి, ఐంద్రి తూర్పు దిక్కుకి వెళ్ళాడు. ఇటు పక్కకి ఏమన్నా స్వర్గలోకానికి వెళ్ళాడా, అటు నరకలోకానికి వెళ్ళాడా, ఇటు స్వర్గలోకానికి వెళ్ళాడా అని మొదట ఈ రెండు దిక్కులు చూశాడు. అన్యాహ సురవర నగరి, ఇంకా మిగతా అనేకమైనటువంటి దేవతల ఇళ్ళన్నీ కూడా, దేవతా నగరులన్నీ కూడా చూశాడు. విద్యయ అసాధ్య, విద్యయ ఎట్లా వెళ్ళాడు అయ్యా అంటే విద్యయ అసాధ్య, యోగ విద్య ద్వారా. అన్ని విద్యలు జిష్ణుడు కదా అతను, అన్నిటినీ గెలవగలిచిన వాడు కదా. అలా యోగ విద్య ద్వారా అన్ని నగరాలకి వెళ్ళి చూశాడు. అసాధ్య వాటన్నిటికి వెళ్ళి, ఇటు యమపురికి వెళ్ళి, ఇటు నరకానికి వెళ్ళి, అటు స్వర్గలోకమైనటువంటి ఇంద్రలోకానికి వెళ్ళి, ఇంకా అనేక రకాలైనటువంటి సురనగరులు, దేవతల నగరాలకన్నింటికి కూడా ఆ వెళ్ళి, కుబేరుడి నగరము అలా అట్లన్నింటికి వెళ్ళి విద్యయ
తన విద్య చేత, తన యోగ బలము చేత, యోగ విద్య చేత, యోగ బలం చేత ఈ నగరాలన్నింటికి కూడా వెళ్ళి ఆ సాధ్య అక్కడెక్కడ దొరకలేదు. సద్య మోఘ ఉద్యోగ అక్కడ ఆ నగరాలన్నింటికి వెళ్ళి వెతికాడు. వెతికితే ఎక్కడా కూడా మోఘ ఉద్యోగ, అతని ఉద్యోగం, అతని ప్రయత్నం అంతా కూడా మోఘ, అది నశించి పోగా, అది అది ఏది ఏ ప్రయత్నం అయితే అతను చేశాడో అదంతా కూడా విఫలమై పోగా, మోఘ ఉద్యోగ, సద్య మోఘ ఉద్యోగ, వెంటనే ఆ తన ప్రయత్నం అంతా ఆ బ్రాహ్మణ బాలుణ్ణి రక్షించాలనేటటువంటి ప్రయత్నం అంతా కూడా మోఘమైపోగా, విఫలమై పోగా, హూత బుద్ధి పతిష్యన్, మరి ప్రతిజ్ఞ చేశాడు కదా ఆ అనుపస్థితి అని, నేను గనక పిల్లవాడిని గనక తేలేకపోతే ఆ, అగ్నిలో ప్రవేశిస్తాను అని యథా ప్రకారం మాటనిచ్చిన ప్రకారం శపథం చేసినటువంటి విధంగానే హుతభుజి పతిష్యన్ ఆ అగ్నిలో దుముకుతూ ఉండగా, అగ్నిలో ప్రవేశిస్తూ ఉండగా, భవత సస్మితం వారిత అభూత్, భవత నీ చేత సస్మితం నవ్వుతూ, అంటే ఆ ఆగు ఆగు, ఆ పిల్లవాడు నా దగ్గర ఉన్నాడులే, నీకేం కంగారు లేదులే అన్నట్టుగా సస్మితం నవ్వుతూ, వారిత నువ్వు పడ్డావు, వారించావు అతన్ని, ఆ అర్జునుణ్ణి నువ్వు నవ్వుతూ, అంటే ఇంతవరకు నువ్వు ప్రవేశించడానికి సిద్ధమవుతూనే ఉన్నావు, కానీ అసలు ఏం జరిగింది ఆలోచించకుండా, నువ్వు నన్ను అడగకుండా, నాతోటి చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని, ఒక నాతో చెప్పకుండా జరిగితే పనులు జరుగుతాయి అనుకున్నావా అన్నట్టుగా ఒక ఒక్క ఆ నవ్వుని ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకుంటే అన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అలా నవ్వుతూ అతన్ని ఆపాడు. సార్ధం తేన ప్రతీచిం దిశం అతిజవిన స్యందనేన అభియాతః లోకాలోకం వ్యతీతః ఆ, తిమిరభరమథో చక్రధామ్నా నిరుంధన్ చక్రాంశు క్లిష్ట దృష్టిం స్థితమథ విజయ పశ్య పశ్య ఇది వారం వారాం పారే త్వం ప్రాదర్శత కిమపి హి తమసాం దూరం దూరం పతం తే. అక్కడుంది ఆయన ఇల్లు. సార్ధం తేన ప్రతీచిం దిశమతిజవిన స్యందనేన అభియాతః లోకాలోకం వ్యతీత స్థిమిరభర మథో చక్రధామన నిరుంధన్ చక్రాంశు క్లిష్ట దృష్టిం స్థితమత విజయం పశ్య పశ్యేతి వారాం పారే త్వాం ప్రాదదర్శ కిమపి తమసాం దూరం దూరం పదం తే. తేన సార్ధం, అతడితోటి కలిసి, ఆ అర్జునుడితోటి కలిసి ఆ, ప్రతీచిం దిశం, తూర్పు దిక్కుగా, తూర్పు వైపుకి, తూర్పు దిశగా, అతిజవిన స్యందనేన, అతిజవిన మహా గొప్ప ఆ, స్పీడ్ వేగంతో వెళ్ళేటటువంటి స్యందనేన ఒక ఆ, స్యందనేన ఒక రథంలో అభియాత, రథంలో బయలుదేరి, తూర్పు దిశగా బయలుదేరి ఒక మహావేగంగా పరిగెడేటటువంటి ఒక చందనాన్ని అధిరోహించి ఆ వైపుకు వెడుతూ, లోకాలోకం వ్యతీత, లోకాలోక పర్వతం, లోకాలోక పర్వతాన్ని కూడా దాటి, వ్యతీత దాన్ని కూడా దాటి, తిమిరభరమత ఆ వెనకాల మొత్తము చీకటే. లోకాలోక పర్వతము దాటి వెళ్ళిన తరువాత మొత్తం అంతా కూడా ఆ, ఆ, పూర్తిగా చీకట్లు కమ్మి ఉన్నటువంటి చోట, అథ చక్రధామన నిరుంధన్, ఆ చక్రముల యొక్కటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు మాత్రమే ఉండంగా, ఆ తిమిరభరం అంత చీకటిగా, కటిక చీకటిగా ఉన్నదంతా కూడా ఆ నీ యొక్క ఆ వీళ్ళు వెళ్తున్నటువంటి, వేగంగా వెడుతూ ఉన్నటువంటి ఆ
చందనం యొక్క రథం యొక్క చక్రధామ్న, చక్రముల యొక్క మెరుపుల చేత, చక్రముల యొక్క ప్రకాశం చేత నిరుంధన్ ఆపుతూ, అంటే ఆ చీకట్లను ఆ, తొలగించుకుంటూ, చక్రాంశు క్లిష్ట ఆ, దృష్టిం, చక్రాంశు ఆ చక్రముల యొక్క కాంతితో క్లిష్టం, అతి కష్టంగా అతి కష్టంగా దృష్టి కనబడుతూ ఉన్నటువంటిది స్థితం అథ విజయం పశ్య పశ్య ఇది, దూరంగా ఎక్కడో ఏదో కనిపిస్తూ ఉంది. స్థితంగా అతి కష్టంగా చక్రముల యొక్క కాంతితోటి దూరంగా ఎక్కడో కనపడుతూ ఉన్నటువంటి దానిని విజయం పశ్య పశ్య వారం పారే త్వాం ఇది వారే ప్రాదదర్శ, దూరంగా ఉన్నటువంటి దానిని, ఒక దానిని చూడు చూడు, పశ్య పశ్య అని, చూడు చూడు అని వారం వారం, మాటి మాటికి ఎదుగో చూడు, ఆ చక్రపు యొక్క కాంతులలో ఎక్కడో ఒక చోట మిణుకు మిణుకుమంటూ ఏదో కనిపిస్తోంది. ఆ మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్న దానిని అర్జునుడితో చూడు చూడు, పశ్య పశ్య అని అనేక మార్లు చెప్తూ, ఏ, ఆ, కిమపి ప్రాదదర్శ, కిమపి ఏదో ఒక దానిని ఆ ఇది ఇది అది అని వర్ణించలేనటువంటి ఆ ఒక ప్రాంతాన్ని ఆ, అతనికి ప్రాదదర్శ ప్రాదదర్శ చూపించాడు. తమసాం దూరం దూరం పదంతే, అది ఎక్కడుందంటే తమసాం ఈ చీకట్లకు దూరం దూరం, చాలా దూర దూరంగా తే పదం, నీ పదము, నీ విష్ణు పదం ఉంది. ఈ చీకట్ల కన్నా పెంచీకటి కావల ఎవ్వడు ఆ, మనకి పోతన పద్యం ఉండాలి కదా, ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల లీనమయ్యుండు. దానిలో తర్వాత పెంజీకట్ల కావలకి ఎవ్వడు నిల్చుండు ఆ ప్రభువునే వేడదా అంట. ఆ దూరంలో ఆ లోకాలోక పర్వతంలో తర్వాత ఉన్నటువంటి చీకట్లు, ఆ చీకట్లన్నీ కూడా చీకట్ల కన్నా కూడా దూరంగా ఎక్కడో మిణుకు మిణుకు అంటూ కనపడుతూ ఉండేటటువంటి ఇది అది అని వర్ణించడానికి వీలు కానటువంటి తే పదం, నీ యొక్కటువంటి పదము, విష్ణు పదము దూరంగా ఆ చీకట్లలో అతనికి ప్రాదర్శత నువ్వు చూపించవు. అతను ముందర శ్లోకంలో అన్నాడు కదా, నీ నీ పదాన్ని చూపించాలి అని నీ కోరిక అని. నువ్వు నువ్వు అర్జునుడి యొక్క గర్వభంగం కలిగించి నీ పదము ఆ, పరమతమమైనటువంటి నీ పదాన్ని అతనికి చూపించాలి అనే కోరికతోటి నువ్వు ఇదంతా, ఈ బ్రాహ్మణ బాలుడు అందరూ కూడా ఉమ్, చనిపోతూ ఉంటే నువ్వు రక్షించటం లేదు అన్నాడు కదా, దానికి చెప్తున్నాడు. తత్రాసీనం భుజంగాధిపతి ఈ, శయనతలే దివ్యభూష దివ్యభూషాయుధాద్యైః ఆవీతం పీత పీతచేలం ప్రతినవ జలద శ్యామలం శ్రీమదంగం మూర్తి మూర్తీనాం ఈషితారం పరమిహ తిసృ తిసృణాం తిసృణామేకమర్థం శృతీనాం త్వామేవ త్వం పరమాత్మన్ ప్రియ ప్రియ సఖ సహిత నేమిత క్షేమ రూపం. తత్ర ఆసీనం ఆ దూరంగా కనిపించినటువంటి ఆ చోట, తత్ర ఆసీనం భుజంగాధిప శయనతలే దివ్యభూషాయు ఆయుధాద్యైః ఆవీతం పీతచేలం ప్రతినవ జలద శ్యామలం శ్రీమదంగం మూర్తి మూర్తిం ఆ, మూర్తీనాం ఈషితారం పరమిహ తిసృణాం ఏకమర్థం శృతీనాం త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసక సహిత నేమిత క్షేమ రూపం. తత్ర అక్కడ ఆ దూరంగా ఆ, అర్జునుడికి నువ్వు చూడు చూడు అని చూపిస్తూ ఉన్నటువంటి ఆ చోట ఆ పరమపదము,
ఆ నీ యొక్కటువంటి పదము అక్కడ తత్ర ఆసీనం, తత్ర అక్కడ ఆసీనం, ఆసీనుడవై ఉన్నావు. నువ్వు ఎక్కడ ఆసీనుడవై ఉన్నావు? భుజగాధిప శయనతలే, భుజగాధిప శయనతలే, ఆదిశేషుని యొక్క శయనతలే, శయన భాగము పైన, ఆదిశేషుని యొక్క ఆదిశేషుడు శయనించి ఉండగా ఆ తల్పము పైన, ఆ శయన తల్పం పైన ఉన్నటువంటి ఆసీనుడవైనటువంటి నువ్వు దివ్య భూష ఆయుధాధ్యశ్చ, దివ్యమైనటువంటి భూష ఆయుధ, భూష భూషణములు, కౌస్తుభమణి ఇత్యాధికాలు, కౌస్తుభమణి, మెడలో దండ, ఏది పారిజాత మాల, ఇలాంటి రకరకాలైనటువంటి విష్ణుమూర్తికి ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా ఆయుధాధ్యేహి, ఆయుధాలన్నీ కూడా ఆ, శంఖ చక్ర కౌముదికి, ఇవన్నీ కూడా మొదలైనటువంటి ఆ ఆయుధాలతోటి విష్ణుమూర్తి యొక్క, పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి ఒక ఒక రూపము లాంటిది. ఆ దివ్య భూషాయుధాధ్యశ్చ ఆవీతం, ఆ పీతచేలం ఆవీతం, పీతచేలం ఒక బంగారు పట్టు వస్త్రాన్ని ఆవీతం ధరించి ఉన్నటువంటి వాడిని, ప్రతి నవ జలద శ్యామలం, ఎలా ఉన్నాడు అంటే ఆ ఆకృతి ప్రతి నవ జలద శ్యామలం, ఆ, మ, ప్రతి నవ కొత్తగా అప్పుడే తొలకరి వా ఆ, మేఘాలలో ఉండేటటువంటి రంగు, నల్లని ఆ రంగు, శ్యామలం, ఆ శ్యామల రంగులో, నల్ల రంగులో ఉన్నటువంటి శరీర ఆ, ఆకృతి, ప్రతినవ జలద శ్యామలం ఆకృతి, శ్రీమద్ అంగం, శ్రీమత్ లక్ష్మీదేవి శరీరంలో అంగంలో ఉన్నటువంటి నీవు, మూర్తీనాం ఈశితారం, మూర్తీనాం ఈశితారం, సకల మూర్తులకు, ఈ బ్రహ్మ విష్ణు ఆ మహేశ్వరాది మూర్తులందరికీ కూడా ఈశితారం, వాళ్ళందరికీ కూడా ప్రభువుగా ఉండి, పరమిహ పరమమైనటువంటి, తిసృణాం ఏకమర్థం, తిసృణాం ఆ ముగ్గురికి కూడా ఒకే రూపమైనట్లుగా ఉన్నటువంటి నువ్వు, ఆ ముగ్గురికి శృతీన వేదములకు అన్నింటికి కూడా ఒకటే మూర్తిగా ఉన్నటువంటి నీ రూపమును, త్వామే ఆ, త్వామేవ త్వాం పరాత్మన్ ప్రియసఖ సహిత నేమిత క్షేమ రూపం, త్వామేవ త్వం, నిన్నే నువ్వు, అక్కడ ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తివి నువ్వే, నీ అక్కడ శంఖ చక్ర గదాయుధాలు ధరించినటువంటివి, కౌస్తుభ మణులు అట్లాంటివి ఆభరణాలు ధరించినటువంటి ఆ విష్ణుమూర్తివి, లక్ష్మీదేవి అంకంలో ఉన్నటువంటి వాడివి, ఆ విష్ణుమూర్తివి నువ్వే, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుడివి నువ్వే, త్వామేవ త్వం, నువ్వే నిన్ను, పరాత్మన్ ఓ పరమాత్మ, ప్రియసఖ సహిత, నీ ప్రియమైనటువంటి స్నేహితుడితోటి కలిసి, క్షేమ రూపం నేమిత, క్షేమ రూపం, క్షేమకరమైనటువంటి రూపాన్ని, ఉత్తమమైనటువంటి ఆ నీ రూపాన్ని నేమిత నమస్కరించుకున్నావు, నీ రూపానికి నువ్వే ఆ నమస్కరించుకున్న ఆ ప్రియ సఖుడితోటి కూడి ఆ రూపాన్ని చూసి, ఆ రూపానికి నీకు నువ్వే కూడా నమస్కరించుకుంటూ ఉన్నావు. యువాం మామేవ వివిధ వివృతాంతర్హితతయా విభిన్నౌ సంద్రష్టుం స్వయం స్వయం అహం అహర్ష ద్విజసుతాన్ నయేతం ద్రాగేతాన్ ఇతి ఖలు వితి వితీర్ణాన్ పునరమూన్ ద్విజ ద్విజాయద ద్విజాయదాయాదాహ ప్రణుత మహిమ పాండుజనుష, ఏంటిది ద్విజాయ దాయాద, ఓకే,
యువాం మామేవ అధిక వివృతాంతర్హిత తయా విభిన్నౌ సంద్రష్టుం స్వయమహం హార్ష్యం ద్విజసుతాన్ నయేతం ద్రాగేతాన్ ఇతే ఖలు వితీర్ణాన్ పునరమూన్ ద్విజాయ ద్విజాయ ఆదాయాత్ ప్రణుత మహిమ పాండుజ పా- పాండుజనుష. యువాం, యువాం అంటే మీరు ఇద్దరు కూడా, ఇద్దరు కూడా మామేవ అధిక వివృతం. మామేవ నా నా అక్కడ అటు పక్కన ఉన్నటువంటి విష్ణుమూర్తి చెప్తున్నాడు అనమాట. యువం ఇద్దరు కూడా మామేవ, మామేవ నేనే, నా యొక్కటువంటి అవతారములే, జీవేశ్వరులే. ఒకడు జీవుడు, ఒకడు ఈశ్వరుడు. ఇద్దరు కూడా యువాం మామేవ ద్వౌ అధిక వివృత, ఆ, అధిక వివృత, అధిక వివృతం, అధికమ ఆ, ఇద్దరు కూడా అధిక వివృతం. ఒక స్వరూపములోనే ఇద్దరు కూడా ఒక వివృతము. ఆ, ఎట్లా వివృతం అంటే ఎట్లా చెప్పాలి నేను? ఉమ్, ఒకరి రూపము ఒకరుగా, ఒకరి రూపము ఒకరుగా ధరించినటువంటి వారుగా ఉన్నారు. నేనే ఇంద- ఈ- ఈ- ఆ, ఇక్కడ కృష్ణుడిగా నాలో ఉన్నటువంటి కొన్ని గుణములన్నీ కూడా ప్రకటితమవుతున్నటువంటి ఐశ్వర్యాదులు, సంపదలు అట్లాంటివన్నీ కూడానేమో కృష్ణుడిగా కనపడుతూ ఉన్నాయి. ఆ తర్వాత శౌర్య ప్రతాపాదులు, మానవులకు సంబంధించినటువంటి శౌర్యాది గుణములన్నీ కూడా అర్జునుడి యొక్క రూపంలో కనబడుతున్నాయి. ఇట్లానే వీళ్ళిద్దరూ ఈ రెండు కూడా ఆ శుద్ధ సత్వ స్వరూపములు వాళ్ళిద్దరి మధ్యలో అలా తిరుగుతూ ఉన్నాయి. ద్వావ్ అధిక వివృత అంతర్హితయా విభిన్నం అంతర్హితయా. ఇంకొకరితో ఒకరిలో ఒకరితోటి ఒకరి కొన్ని గుణములు, ఆ విష్ణుమూర్తి యొక్కటువంటి గుణములు ఒకరి యందు కొన్ని ఇద్దరు కూడా అంతర్హితయా విభిన్నము. విభిన్నంగా రెండు కూడా ఒకరి యందు ఉన్నటువంటివే ఇద్దరిలో విడివిడిగా ఉన్నట్లుగా సంద్రష్టం చూపటం కోసమే నువ్వు నువ్వు నా స్నేహితుడివి మాత్రమే కాదు, నేనే నువ్వు, నువ్వే నేను అన్న విషయము, నేనే నువ్వు, నువ్వే నేను అన్న విషయం ఇంతకు ముందు మానవ మాత్రుడు అని అహంకరించి ఉన్నాడు. కృష్ణుడిని కేవలము మానవుడు అనుకొని భావించుకొని ఉన్నాడు. అతని యొక్క గర్వాన్ని అణచాలనే ఈ ప్రయత్నం అంతా చేశాడు. ఇక్కడికి తీసుకొచ్చి చూపించి, ఆ పరమాత్మని చూపించి, ఆ పరమాత్మ నువ్వు నేనంతా ఒకటే, ఇదంతా కూడా నువ్వు కూడా నా అంశ అవతారానివే అని చూపించడానికి స్వయం ఆ, స్వయం అహం ఆహార్షం ద్విజసుతాన్. ఆ ద్విజసుతులనందరినీ కూడా నేనే అహర్షం, నేనే అపహరించాను. కేవలము నీకు వి- ఆ, అంతర్హితయా విభిన్న సంద్రష్టం చూపించటానికి. ఒకరు ఒకరిలో ఒకరు ఉన్నారు, ఒకరిలోని కొన్ని గుణములు ఉన్నాయి, ఒకరిలో కొన్ని గుణములు ఉన్నాయి అని మీకు చూపించడానికి, ఆ భగవంతుడి యొక్క పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి యొక్క దివ్యత్వాన్ని ఉమ్, ఇద్దరి ఇద్దరి అందును ప్రకటితముగా ఉన్నాయి అని చూపించటానికి. ఒకరిలో కొన్ని గుణములు ప్రకటితముగా ఉన్నాయి, ఇంకొకరిలో కొన్ని గుణములు ప్రకటితముగా ఉన్నాయి. ఈ ఒకరిలో జీవరూపములో ఉన్నాయి, ఒకరిలో ఆ, దైవ రూపములో ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకటే అని చూపించటానికి విభిన్న విభిన్నంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మన ఇద్దరము ఒకటే అని చూపించడానికి నేను ఈ విధంగా ఆ బ్రాహ్మణ బాలకులను అపహరించాను. నయేతం ద్రాగ్ ఏతాన్ ఇది కలు. ద్రాక్ వెంటనే ఏ ఏతాన్ నయేతం, వీరిద్దరిని కూడా తీసుకొని ఏ, వెళ్ళు,
ఖలు వితీర్ణాన్ పునరమూన్. మళ్ళీ వీళ్ళన్న ఇవన్నీ ఆ, ఈ బ్రాహ్మణ బాలురందరినీ కూడా తీసుకొని వెళ్ళి వితీర్ణాన్, అమూన్ వితీర్ణాన్ వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసి ద్విజాయ ఆ, ఆదయ ఇదేటో ద్విజాయ ఆదయ ప్రణుత మహిమ పాండవజుష. ద్విజాయ ఆ బ్రాహ్మణుని చేత ఆదాయాదా అనేక రకాలైనటువంటి అవి ఆశీస్సులన్నింటినీ కూడా గ్రహించి ప్రణుత మహిమ పాండవ పాండుజుష ఆ పాండుజనుష అంటే పాండవుడైనటువంటి అర్జునుడు. పాండుజనుష అని ఎప్పుడు ఎక్కడ వినలేదు. పాండుజనుష ఆ పాండవుని యొక్క పుత్రుడైనటువంటి ఆ పాండవుని పుత్రుడైనటువంటి ఆ అర్జునుడి యొక్క ప్రణుత మహిమ అతని చేత నువ్వు మహి కొనియాడబడినటువంటి మహిమ కలిగిన ఓ ప్రభువా. అలా వాళ్ళిద్దరికి ఈ- వాళ్ళని ఆ, ఆ, మనమిద్దరము ఒకటే జీవేశ్వరులము. ఈ పిల్లలని తీసుకొని వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి అప్పగించు అని. అంటే మళ్ళీ అగ్ని ప్రవేశం చేయాలి కదా, అందుకని అగ్ని ప్రవేశం వద్దు, ఈ బ్రాహ్మణుల పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ అప్పగించు అని. ఏ నానా విహారై జగదభిరమయన్ విష్ణు వృష్టివంశం ప్రశ్ ప్రపుష్ణన్ ఈ, ప్రపుష్ణన్ నీజనో ఈజ ఈజానో యజ్ఞ యజ్ఞభేదైః అతుల అతుల విహృతిభిః ప్రణయనేత్ర ప్రణయన్నే ప్రణయన్నే నేణనే ఏణ ఏణ ప్రణయన్ ఏణ నేత్రాः భూభార క్షేపదంభాత్ పదకమలజుషాం మోక్షణ మోక్షణాయ అవతీర్ణాः పూర్ణం బ్రహ్మైవ సాక్షాత్ యదుషు మనుజతరూషిత త్వం వ్యలాసీః. ఇంకా అయిపోతుంది యాక్చువల్ గా. దశమ స్కందము ఎండింగ్ వస్తుంది, కృష్ణావతారం యొక్క ఘట్టము సంపూర్ణం కావస్తుంది. అందుకనే మళ్ళీ ఇంకా అంత రీకౌంటింగ్ చేస్తున్నాడు. ఏవం నానా విహారై జగద్ అభిరమయన్ వృష్టివంశం ప్రపుష్ణన్ ఈజానో యజ్ఞభేదైః అతుల విహృతిభిః ప్రీణయన్ ఏణనేత్రాः భూభారక్షేపదంభాత్ పదకమలజుషాం మోక్షణాయ అవతీర్ణః పూర్ణం బ్రహ్మైవ సాక్షాద్ యదుషు మనుజతారూషితః త్వం వ్యలాసీః. ఏ ఏవం ఈ విధంగా నానా విహార నానా విహారై రకరకాలైనటువంటి అనేక రకములైనటువంటి విహారై విహారాలతోటి ఇలా రకరకాలైనటువంటి వివిధములైనటువంటి విహారాలు, లీలలు, ఆటలు, పాటలు, క్రీడలు ఇలాంటి వాటన్నిటితోటి ఆ, జగద్ అభిరమయన్ జగత్తునంతటినీ కూడా అభిరమయన్ ఆనందింప చేస్తూ, జగత్తునంతా కూడా నీ యొక్కటువంటి రకరకాలైనటువంటి లీలల చేత రకరకాల ఆటపాటల చేత వాళ్ళందరినీ కూడా ఆనందింప చేస్తూ వృష్ణి వంశం ప్రపుష్ణన్ వృష్ణి వంశాన్ని యాదవ వంశాన్ని అంతా కూడా ప్రపుష్ణన్ వృద్ధి చేస్తూ ఈజానః యజ్ఞభేదై అతుల విహృతిభిః యజ్ఞభేదై అనేక రకములైనటువంటి యజ్ఞముల చేత యజ్ఞభేదై అంటే రకరకములైన వివిధ రకములైనటువంటి యజ్ఞముల ఆ చేత అతుల విహృతిభి అతులములైనటువంటివి లెక్కలైనటువంటి అనేకములైనటువంటి యజ్ఞములను ఈ జానహ చేయిస్తూ ఉన్నవాడవు అయి ప్రీణయన్ ఏణనేత్రాహ ఏణనేత్రులను అంటే
ఆ హరిణనేత్రులను స్త్రీలను, గోపిక స్త్రీలందరినీ కూడా, ఆ, జింక కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ స్త్రీలందరినీ కూడా ప్రీణయన్, సంతృప్తి పరుస్తూ వాళ్ళందరినీ ఆ, పెడుతూ ప్రీతి కలిగిస్తూ, భూభార క్షేపదంభాత్ పదకమల జుషాం మోక్ష మోక్షణాయ అవతీర్ణ. భూభార క్షేప దంభాత్, భూభారాన్నంతటినీ కూడా పోగొట్టవలను అనేటటువంటి కోరికతోటి, పదకమల జుషాం, నీ పాదములను నీ పాదాలన్నింటినీ కూడా ఆశ్రయించినటువంటి వారికి మోక్ష మోక్షణాయ అవతీర్ణ, ఆ మోక్షం ఇవ్వడానికి వచ్చావు. ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు అని అంటే, ఈ భూమి పైన ఉన్నటువంటి భారాన్నంతా తొలగించి నీ పాదకమలములను ఆశ్రయించిన వారందరికీ కూడా మోక్షం ఇవ్వడానికి అవతరించినటువంటి రూపము నీది. పూర్వం పూర్ణం బ్రహ్మైవ, పూర్వం అని చదివాను కదా ఇందాక, పూర్ణం బ్రహ్మైవ, నువ్వు పరిపూర్ణ బ్రహ్మవు, పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపానివి నువ్వు. ఓ కృష్ణ, సాక్షాత్తుగా బ్రహ్మానందము ఏదైతే దొరుకుతుందో అది లభ్యమయ్యేది నీ ద్వారానే. ఎందుకంటే నువ్వు అట్లాంటి పరిపూర్ణమైనటువంటి అవతారానివి. ఏ, నువ్వు సాక్షాత్ యదుషు మనుజతారూషిత త్వం వ్యలాసి. యదుషు, యదు ఆ, యదుకులంలో, యాదవుల మధ్యలో, మనుజతారూషిత, మనుజత, మనుష్యుడు అనేటటువంటి మనుజత్వం తోటి, పరమాత్మవి నువ్వు, పరమ పురుషుడివి నువ్వు, పరమ పురుషుడివి, పరమాత్మవి, ఆ మోక్షాన్ని ఇవ్వగలిచినటువంటి ఆ, పూర్ణ బ్రహ్మవు నువ్వు. అలాంటి నువ్వు ఇక్కడ ఇప్పుడు మానవుడిగా జన్మించి మానవ మా మనుజత రూషిత, ఈ మలినములతోటి నిండినటువంటి మానవ శరీరాన్ని ధరించావు. ధరించి వ్యలాసి, వ్యలాసి, ఇక్కడ ఇలా నువ్వు ప్రకాశిస్తూ శోభిల్లుతూ ఉన్నావు ఈ మనుజ రూపం. అలాంటి నువ్వు, ఆ పూర్ణ బ్రహ్మమైనటువంటి నువ్వు, ఆ ఇలాంటి రూపము, ఈ రూపము, ఈ మానవ ఆ రూపము, ఆ, దుమ్ము ధూళి మలినములతో కూడుకుని ఉన్నటువంటి ఈ మాలిన్యముతో కూడినటువంటి ఈ మనుజత్వాన్ని నువ్వు స్వీకరించుకున్నావు. ఎందుకని ఈ అవతారాన్ని నువ్వు స్వీకరించుకున్నావు అని అంటే, అలా ఉభారాన్ని తొలగించి మా ప్రజలకందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదింప చేయటానికి, స్త్రీలను ఆనందింపజేయటానికి, ఆ, ఆ, యాదవ వంశాన్ని వర్ధిల్ల ఆ, చేయడానికి, ఇలా రకరకాలైనటువంటి కారణాలు. ప్రాయేణ ద్వారావత్యాం అవృత అయి అవృతదయి తదా నారద త్వత్ త్వత్ రసాద్రే తస్మాత్ లేభే కదాచిత్ ఖలు ఆ, కదాచిత్ ఖలు సుకృత నిధి త్వత్పిత తత్వబోధం భక్తానాం అగ్రయాయి స చ ఖలు మతిమాన్ ఉద్ధవః త్వత్ ఏవ ప్రాప్తః విజ్ఞానసారం సఖిల జనహితయా అధునా ఆస్తే బదర్యాం. ప్రాయేణ ద్వారావత్యాం ఆవృతద్ అయి తదా నారదః త్వద్రసార్థస్తస్మాల్లేభే కదాచిత్ ఖలు సుకృతనిధిః త్వత్పితా తత్వబోధం భక్తానాం అగ్రయాయి స ఖలు మతిమాన్ ఉద్ధవః త్వత్త ఏవ ప్రాప్తో విజ్ఞానసారం సఖిల జనహితయా అధునాస్తే బదర్యాం. ప్రాయేణ, సాధారణంగా, మామూలుగా అలవాటు ఊ, ఆ, ప్రకారంగా, ఆ, ద్వారావత్యాం ఆవృతాత్ అయి తదా నారద, నారద తదా ఇప్పుడు నారద
ద్వారావత్యాం ఆవృతాతై, ఆ ద్వారావతి నగరానికి, నగరానికి వచ్చిన వాడై. అయ్యి అంటే ఓ ఓ కృష్ణుడా, నారదుడు నారద మహర్షి ద్వారావతికి వచ్చిన వాడే త్వత్ రసార్ద్ర ఆ, 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 త్వత్ రసార్ద్ర త్వత్ నీ యొక్కటువంటి రసార్ద్ర నీ రకరకములైనటువంటి నీ లీలలు ఏవైతే ఉన్నాయో, యొక్క నీ లీలలు, నీ లీలల చేత, ఆ రసముల చేత ఆర్ద్రమైపోయి తడిసినటువంటి వాడే, ఆనందపడుతున్నటువంటి వాడే. తస్మాత్ అతని చేత, ఆ నారదుని చేత, నీ యొక్క లీలలకు విని కరిగిపోయి ఆనందపడుతూ ఉన్నటువంటి ఆ నారదుని చేత, తస్మాత్ సుకృత నిధి త్వత్పిత, తత్పిత నీ తండ్రి గారు సుకృత నిధి, సుకృతములకు నెలవైనటువంటి పుణ్యపురుషుడైనటువంటి నీ తండ్రి సుకృతాలన్నీ, పుణ్యములన్నింటికి కూడా నిధి అయినటువంటి నీ త్వత్ప్రీత, తస్మాత్ అతని నుండి, ఆ నారదుడి నుండి, ఏ నారదుడు అయితే నీ లీలలని అనుభవిస్తూ, ఆ నీ లీలల యొక్క ఆనందాన్ని పొందుతూ ఆర్ద్రమైనటువంటి మనస్సు కలిగిన వాడు అయి ఈ ద్వారావతికి వస్తూ ఉండేటటువంటి ఆ నారదుని చేత, పుణ్యాత్ముడైనటువంటి నీ తండ్రి గారు కదాచిత్ కలు తత్వబోధాం లేవే. కదాచిత్ అప్పుడప్పుడు, ఎప్పుడైతే నారదుడు ద్వారావతికి వస్తాడో అప్పుడల్లా కూడా తత్వబోధం, ఆ తత్వబోధం, యథార్థము, తత్వమును, యథార్థ స్థితిని, ఆ పరమాత్మ యొక్కటువంటి స్వరూపాన్ని అంతటిని కూడా ఈ కదాచిత్ లేవే, అవన్నింటినీ పొందాడు. ఆ తత్వబోధన, తత్వార్థమునందరినీ కూడా, తత్వ రహస్యాలన్నింటినీ కూడా నారదుని ద్వారా పొందాడు. భక్తానాం అగ్రయాయి సఖలు మతిమాన్ ఉద్ధవ. ఇంకొక అతను ఉన్నాడు కదా, ఉద్ధవుడు అని, మా కృష్ణుని యొక్క బాల్య స్నేహితుడు, కృష్ణుడితో పాటు ఎప్పుడు ఆ, ఉండేటటువంటి వాడు ఆ ఉద్ధవుడు. మతిమాన్ ఉద్ధవ, మతిమంతుడైనటువంటి ఉద్ధవుడు, ఉన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ ఆ, ఉద్ధవుడు భక్తానాం అగ్రయాయి, భక్తుల భక్తుల భక్తులందరిలో కూడా అగ్రయాయి, అగ్రేసరుడైనటువంటి ఆ ఉద్ధవుడు త్వత్తయేవ ప్రాప్త విజ్ఞానసారం. త్వత్తయేవ నీ నుండే. ఇంతకు ముందు కూడా మనకి చాలా సార్లు ఉద్ధవుడికి ఆ, కృష్ణుడు జ్ఞానబోధ చేసినట్టుగా మనకి రెండు మూడు చోట్ల, రెండు మూడు సంఘటనలలో ఆ చూపించాడు. ఆ అలా ఆ ఆ ఉద్ధవుడు త్వత్ ఏవ నీ నుండియే ప్రాప్త విజ్ఞాన సారం, నీ నుండియే విజ్ఞాన సారాన్నంతా పొంది, నీ నుండియే తత్వబోధను పొంది, జ్ఞానబోధను పొంది, ఆత్మబోధను పొంది, సకిల జనహితాయ అధునా అస్తే బదర్యాం. అతడు ఇప్పటికీ కూడా బదర్యాం, బదరి అందు జనహితాయ, జనుల యొక్క హితము కొరకు, జనుల యొక్క మేలు కొరకు ఆ, ఆస్తే ఉన్నాడు అని. కొంతమంది ఆ, అశ్వత్థామ, హనుమంతుడు మొదలైన వాళ్ళు చిరంజీవులు అని చెప్తారు. ఉద్ధవుడు కూడా వాళ్ళ లిస్ట్ లో వాళ్ళ అండి. ఎవరైనా ఒకడు రీసెర్చ్ చేసి చెప్పాలి. జనహితాయ అధునా అస్తే అంటే ఇక్కడ క్లియర్ గా అంటున్నాడు ఆయన. అధునా అస్తే ఇప్పటికి కూడా ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆ బదరికాశ్రమంలో ఉద్ధవుడు ప్రజల యొక్క బాగు కోరి, ప్రజల యొక్క మేలు కోరి, ఆ తత్వబోధను చెయ్యడానికి, జ్ఞాన బోధను చెయ్యడానికి అక్కడే ఉన్నాడు. సోయం కృష్ణావతార, ఆఖరి శ్లోకం. సోయం కృష్ణావతార, ఇందులో 12 ఉన్నాయి అధికంగా. కృష్ణావతార జయతి తవ విభో ఎత్ర సౌహార్ద్ర భీతి స్నేహ ద్వేష అనురాగ ప్రభృతిభిః అతులైః అశ్రమైః యోగభేదైః ఆర్తిం తీర్త్వా సమస్త
సమస్తతాం అమృత అమృత పదం అమృత పదం అగుః సర్వతః సర్వలోకాః సత్వం విశ్వార్తి శాంత్యై పవనపురపతే భక్తిపూర్త్యై చ భూయాః. सोऽयं कृष्णावतारः जयति तव विभो यत्र सौहार्द्र भीति स्नेह द्वेष अनुराग प्रभृतिभिः अतुलैः अश्रमैः यो अश्रमैः योगभेदैः आर्तिं तीर्त्वा समस्ताम् अमृतपदम् अगुः सर्वतः सर्वलोकाः सत्वं विश्वार्ति शान्तैः पवनपुरपते भक्तिपूर्त्यै च भूयाः. సోయం కృష్ణావతార, అట్టిని కృష్ణావతారం. ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ఆ, ఆ, రకాలుగా ప్రజలకు మేలు చేస్తున్నటువంటి నీ యొక్కటువంటి కృష్ణావతారము ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాడు కదా. ఇందులో విహారాలతోటి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్న లీలలతోటి ప్రజలందరికీ ఆనందాన్ని కలిగిస్తూ వృష్ణివంశాన్ని వర్ధిల్ల చేస్తూ యజ్ఞయాగాదులన్నింటినీ కూడా రకరకములైనటువంటి యజ్ఞ యాగాదులన్నింటినీ కూడా ఆ, చేయిస్తూ స్త్రీలందరికీ కూడా ప్రీతి కలిగిస్తూ అలా రకరకాలుగా ఈ కృష్ణావతార సమయంలో కృష్ణావతారంలో ఆయన ప్రజలందరికీ ఆనందం కలిగించడమే ప్రధానంగాను, అందరికీ మోక్షం కలిగించడమే ప్రధానంగాను ఉన్నటువంటి ఆ అయం కృష్ణావతార, ఈ కృష్ణావతారము జయతి తవ విభో, ఓ విభువ, ఓ ప్రభువ, తవ కృష్ణావతార జయతి, నీ కృష్ణావతారము జయించునుగాక. ఈ ఈ కృష్ణావతారము ఆ ఆ సంపూర్ణముగా ఉండుగాక. ఇది ఏ, జయతి అంటే అట్లానే చాలు, జయము కలుగు గాక, వర్ధిల్లు కాక. ఎత్ర ఎందులో అయితే, ఏ కృష్ణావతారంలో అయితే సౌహార్ద్ర భీతి స్నేహ ద్వేష అనురాగ ప్రభృతి ఇవి ఉన్నాయి. ఈ ఈ వీళ్ళందరూ కూడా కృష్ణుడితో పాటు కృష్ణుడి పట్ల స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు సౌహార్ద్రంతో ఉన్నవాళ్ళు అంటే స్నేహంగా ఉన్నవాళ్ళు. భీతి, కృష్ణుడి పట్ల భీతి కలిగి ఉన్నవాళ్ళు కూడా, భయం కలిగి ఉన్నటువంటి వారు. స్నేహ, స్నేహం కలిగి ఉన్నటువంటి వారు. ద్వేష, ద్వేషం కలిగినటువంటి ఏ, వారు. ఆ అనురాగ, అనురాగం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు అందరూ కూడా రకరకాలు అంటే ఎవరు ఆ కృష్ణుడి పట్ల ద్వేషం ఉంది కాబట్టి ఇతనికి మోక్షం లేదులే అని లేదు. ఈ నీ పట్ల స్నేహభావము కలిగినటువంటి, సౌహార్ద్ర భావము, సుహృద్భావం కలిగినటువంటి ఆ పాండవులకి నీకు నువ్వు మోక్షము ఇస్తున్నావు. భీతి, నీకు భయపడినటువంటి కంసుడు, జరాసంధుడు, ఆ శిశుపాలుడు, వీళ్ళందరికీ కూడా మోక్షము లభించింది. నీతోటి స్నేహం చేస్తున్నటువంటి యాదవులందరూ కూడా మోక్ష ప్రాప్తిని పొందుతున్నారు. అనురాగము, నీ పట్ల అనురాగం కలిగినటువంటి ఆ గోపిక స్త్రీలు వాళ్ళందరూ కూడా ప్రభృతిభిః అతులైః అశ్రమైః యోగ భేదైః అతులైః, వాళ్ళు ఎటువంటి ఆ శ్రమ లేకుండా, ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా యోగ భేదై, రకరకములైనటువంటి యోగ భేదములు, ఒక ప్రేమ అనేటటువంటి యోగ భేదము, భీతి అనేటటువంటి యోగ భేదం అనుకోవచ్చు. ఇలా రకరకాలైనటువంటి యోగ భేదముల చేత అతులమైనటువంటి, అంతులేనటువంటి ఆ ఆ ప్రేమాభిమానముల చేత ఆర్తిం తీర్త్వ, ఆర్తిని, వాళ్ళకి ఉన్నటువంటి ఆర్తిని, వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి బాధని, బాధ ఏంటి, ఈ ప్రపంచంలో
ఉండడము ఒక బాధ, మోక్షం కలగడము ఆనందం. ప్రతి జీవి కూడా మోక్షం కోసంకే ఎదురు చూస్తూ ఉంటుంది. మనం అనుకుంటాము మళ్ళా ఇంకొక జన్మ వచ్చి ఇంకో జన్మలో ఆ మళ్ళీ ఈ ఈ ప్రపంచంలో జీవించాలి. ఈ ప్రపంచంలో జీవించి ఈ సుఖాలు, ప్రాపంచికమైనటువంటి సుఖాలు అనుభవించాలి అని ఏ, ఆ, అని జీవుడు అనుకోడు. జీవుడికి ఎప్పుడు కూడా ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ శరీరంలోకి మళ్ళీ రావాలనేటటువంటి ఆశ, కోరిక ఉండదు. మామూలుగా మాట్లాడితే నెక్స్ట్ జన్మలో నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని అనుకుంటామేమో. కానీ అంతరంగంలోనికి వెళ్ళి అంతరంగంలో నుంచి చర్చించుకుంటే అంతరంగం ఎప్పుడు కూడా మోక్షం వైపుకే దారి చూపుతుంది. అలా ఆర్తి, వీళ్ళందరూ కూడా ఆ ఆర్తిని అంతటినీ కూడా దాటుకుని ఆర్తిని అంతటినీ కూడా పోగొట్టుకొని, అంటే వాళ్ళ ఉన్నటువంటి దుఃఖాలన్నింటినీ కూడా తొలగించుకొని సమస్త సమస్తం ఆర్తి సమస్తాం ఆర్తి సమస్తములైనటువంటి ఆర్తులన్నింటినీ కూడా గోపికల ఘట్టంలో కూడా చూపించాడు కదా. వాళ్ళందరూ ప్రేమ ఎంతగా చూపిస్తున్నారో కృష్ణుడి పట్ల, ప్రేమ నుంచి వాళ్ళని తత్వబోధకి తీసుకొని వెళ్ళి ప్రేమ కన్నా మించినదైనటువంటి తత్వబోధలోనికి వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇంకా మీకు మోక్షం వచ్చిందని పంపించేశాడు. అలా ఆ బాధలన్నింటినీ కూడా తొలగించేసి, సమస్తమైనటువంటి బాధలు తొలగించి అమృత పదం అగుహు సర్వత సర్వలోక సర్వత సర్వలోక, అందరూ అన్ని లోకాల వాళ్ళు, సర్వలోకాహ సర్వలోకములు అంటే అందరూ, ప్రజలందరూ కూడా, అందరూ కూడా కృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో ఉన్నప్పుడు మనం గనక జన్మించి ఉంటే మనకన్నా అదృష్టవంతులు ఉండుండరు. మొన్న ఒక రోజు కృష్ణుడు ఆ గురువాయూర్ టెంపుల్లో కృష్ణ అష్టమి రోజు ఉమ్, కృష్ణమూర్తి గారు ఒక ఫోటో పంపించారు. కృష్ణుడు వేషం వేసుకుని ఒక అబ్బాయి గురువాయూర్ టెంపుల్లో తిరుగుతూ ఉండడం. అలా ఎంత అద్భుతంగా ఉందో ఆ అబ్బాయి అలా నడుస్తూ పరిగెడుతూ దాక్కుంటూ ఓర చూపులు చూస్తూ ఆ, ఉంటే అలా ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు అని అంటే, వినా శ్రమ, వాళ్ళకి శ్రమ ఏమీ లేకుండానే వాళ్ళు ఆ సాటి లేనటువంటి ముక్తిని పొందారు. సర్వత సర్వలోకాహ అమృత పదం అగుహు, అందరూ ఆ అమృత పదానికే అగుహు చేరారు. అందరూ ఆ అమృత పదానికి చేరి ఆ అమృత పదానికే వెళ్ళి పోయారు. అమృత పదం అంటే వైకుంఠ పదము. ఆ ఆ, వై వై వైకుంఠం విష్ణు పదానికి చేరారు. సత్వం విశ్వార్తి శాంత్యై పవనపురపతే భక్తిపూర్త్యై చ భూయాః. సహత్వం విశ్వము సహత్వం అట్టి నువ్వు, అలా అంటే ఎటువంటి నీవు అంటే విశ్వార్తి శాంత్యై, విశ్వం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆర్తినంతటినీ కూడా, దుఃఖాన్నంతటినీ కూడా పోగొట్టేటటువంటి శాంతి అయి, శాంతి పోగొట్టడం కొరకు భక్తి పూర్తి అయి, భక్తి పరిపూర్ణతను భూయాహ ఇంకా ఇంకా పెరగడానికి, అధికం అధికంగా భక్తి భావన ఇంకా పెరగడము కోసము, ఓ పవనపురపతే, ఓ పవన పవనపురపతే, ఓ గురువాయూర్ ప్రభువ, ఆ భక్తి పరిపూర్ణతను భూయాహ కలిగింప చెయ్యి. ఆ ఆర్తినంతటిని విశ్వంలో ఉన్నటువంటి ఆర్తినంతటిని పోగి పోగొట్టి తొలగించి, ఇక్కడ ప్రత్యేకంగా తన గురించి అడగలేదు. ప్రతి వాటిలో కూడాను తనని గురించి ప్రత్యేకంగా అడుగుతున్నాడు. ఇక్కడ విశ్వార్తి శాంతి అయి, విశ్వము ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఆర్తిని అంతటినీ కూడా, ఆ శోకాన్నంతటినీ కూడా, దుఃఖాన్నంతటినీ కూడా శాంతి కలిగించే విధంగా, తొలగించేటటువంటి విధంగా పవనపురపతే భక్తిపూర్త్యై భూయాః.
భక్తి పూర్తివిని కావించుము అని కోరుకుంటూ నారాయణ భట్టాత్రి ఈ యొక్క 88వ దశకాన్ని పూర్తి చేశాడు. ప్రపంచం మొత్తానికి శాంతిని కోరుకుంటున్నాడు. విశ్వం మొత్తానికి కూడా శాంతి కావాలి. ఆ శాంతి ఎలా వస్తుంది అని అంటే భక్తి ద్వారా వస్తుంది. కాబట్టి ఆ భక్తిని ఏ, పెంపొందించు, ఆ భక్తిని వృద్ధి చెయ్యి, ప్రజలందరూ కూడా భక్తి సంపూర్ణులయ్యేలాగా ఏ, చెయ్యు చెయ్యి అని కోరుకుంటూ ఈ ఘట్టాన్ని ముగిస్తుంది.